ప్రైజ్ లార్డ్. అందరికీ దేవాతి దేవుని ఉన్నతమైన ప్రశస్తమైనటువంటి నామములు, శుభములు, వందనములు తెలియచేస్తూ ఉన్నాము. మీ అందరినీ కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు అత్యున్నతంగా దీవించాలని, ఆశీర్వదించాలని, మరియు మీ కష్టాలు, బాధల నుండి ఆయన విడిపించే దేవుడుగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి మరి ఆహ్వానము పలుకుతూ ఉన్నామండి. ఈరోజు యొక్క ప్రత్యేక ధ్యానాంశం ఏంటి అంటే, ఆదికాండంలో ఉన్నటువంటి 5వ అధ్యాయంలో ఉన్న హానోకు గురించి మనం ధ్యానం చేసుకుందామండి. ఈ యొక్క హానోకు యొక్క జీవిత చరిత్రను మనం ఆలోచించినప్పుడు, భ్రష్ట జనాంగము మధ్య, విననొల్లని ప్రజల మధ్య, పాపముతో నిండి ఉన్నటువంటి మానవులు జీవించేటువంటి కాలములో ప్రత్యేకంగా దేవుని కొరకు జీవించిన వాడిగా, దేవునితో కలిసి నడిచినటువంటి హానోకుగా ఇతనిని మనము చూస్తామండి. ప్రతికూల పరిస్థితిలో లోకమంతా పాపమును ఏలే సమయములో, భయంకరమైనటువంటి బలిష్టమైనటువంటి ఆ యొక్క పాపము ఏలుబడి చేసే సమయములో, కాలములో దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి హానోకుగా ఇతను మనకి కనబడుతూ ఉంది. ఇతని యొక్క జీవిత చరిత్ర మనం ఆలోచన చేస్తే, హానోకు అంటే ప్రతిష్ఠితుడు అనేటువంటి అర్థం వస్తుందండి. అలాగే ఆయన దేవునికి ప్రతిష్ఠించుకొనబడినవాడు, అలాగే అంకితం చేయబడిన వాడని, దేవునితో కలిసి నడిచినవాడు అనేటువంటి అర్థాలు వస్తాయి. ఈ మూడు ఆయన యొక్క పేరుకు అర్థంగా మనము భావించవలసిన అవసరం ఉందండి. హానోకు గురించి మనకు ఆదికాండము 5వ అధ్యాయంలో కనపడుతుంది. అలాగే హెబ్రీ పత్రికలో విశ్వాసుల వీరుల పట్టికలో అతను ఉన్నట్లు మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం గమనించినట్లయితే, అక్కడ దేవునితో కూడా దేవుని రాజ్యంలో కొంతమంది విశ్వాసులు దేవుని కొరకు బలంగా పనిచేసిన వారు, వారి యొక్క విశ్వాసమును, నమ్మకమును కాపాడుకొని ప్రత్యేకంగా దేవుని కొరకు జీవించిన కొందరి విశ్వాస పట్టిక అక్కడ మనం గమనిస్తాం. అందులో హానోకు యొక్క పేరు కూడా ఉండటం అనేది చాలా ప్రత్యేకం. అతను తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడని ఎత్తబడినటువంటి హానోకుగా మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అతను దేవునికి సాక్షిగా ఉన్నాడని, దేవునికి ఇష్టుడై ఉన్నాడని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనము గమనించగలుగుతాము. 5వ వచనంలో ఉంది కదా, హానోకు గురించి ప్రత్యేకమైనటువంటి మాటలు విశ్వాస వీరుల యొక్క పట్టికలో ఉండటం గమనార్హంగా మనము అర్థం చేసుకోవాలండి. అలాగే ఇతని గురించి ఒకటే ఒక అధ్యాయంగా ఉన్నటువంటి యూదా రాసిన యూదా పత్రికలో కూడా ఇతని గురించి మనము చూడగలుగుతాం. 15వ వచనంలో యూదా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము 14 వచనాలు మనం గమనించినట్లయితే, అక్కడ యూదా యేసు క్రీస్తు వారి యొక్క 2వ రాకడ గురించి ప్రస్తావించినటువంటి వ్యక్తిగా మనకి అక్కడ కనిపిస్తూ ఉంటాడు. ఇలా 3 సార్లు అతని యొక్క పేరుతో సహా మనకి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే పేరు లేకుండా ఒక చోట మనము అతని యొక్క ప్రస్తావన కూడా గమనించగలమండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం గనక మనం గమనించినట్లయితే, అక్కడ డైరెక్ట్గా దేవుని యొద్దకు కొనిపోబడినటువంటి 2 వ్యక్తులు భూమి మీదకి రావటం, 3.5 సంవత్సరాలు వారు పరిచర్య చేయడము, తరువాత హతసాక్షులుగా మారడము, చనిపోవటము, 3 రోజుల వరకు మరి ఆ శవాలు అలాగే పూడ్చి పెట్టకుండా ఉన్నట్లుగా, ఆ సందర్భంలో ఏలియా హానోకు గురించి రాయబడి ఉన్నట్లుగా పండితుల యొక్క భావన అనేది మనం అర్థం చేసుకోవాలి. హానోకు ఆదికాండంలో ఆదాము నుండి తరాలు లెక్క పెట్టుకుంటేనండి, హానోకు 7వ తరము వాడు. ఆదాము కాలము నుండి 6 తరాల వరకు చనిపోయెను అని రాయబడి ఉంటుంది.
7వ తరము వాడైనటువంటి హానోకు యొద్దకు వచ్చినప్పుడు అతను కొనిపోబడెను అనే విషయాన్ని మనం చూస్తాం. ఆదికాండము మొదట్లో మృతి పొందెను అని మనం చూస్తాము. మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనాలు మనం ధ్యానం చేసినప్పుడు జన్మించినని కనెను అనేటువంటి వాక్యాలు మనం చూస్తూ ఉంటామండి. అంటే మొదటి ఆదాము అయినటువంటి ఆ యొక్క ఆదాము ద్వారా పాపము ఈ లోకానికి వచ్చింది. కడబటి ఆదాము ద్వారా ఈ లోకానికి జీవం వచ్చింది. మొదటి ఆదాము మరణమును తీసుకొని వస్తే పాపమును చేసి, రెండవ ఆదామునకు సాదృశ్యంగా ఉన్నటువంటి యేసు ప్రభు వారు జీవమును తీసుకొని వచ్చారు. మరణమును జయించి పునర్జన్మ పొంది, మొదటి ఆదాము ద్వారా ఈ లోకానికి మరణం వస్తే పాపము చేయుట ద్వారా, కడపటి ఆదామైనటువంటి యేసు క్రీస్తు వారు మరణపు ముళ్ళును విడిచి పునరుద్ధానుడయ్యి ఈ లోకమును జయించి, మరణాన్ని జయించి జీవమును ఈ లోకానికి తీసుకొని వచ్చాడు. మొదటి ఆదాము ద్వారా మరణము వచ్చింది, రెండవ ఆదాము ద్వారా జీవం వచ్చింది ఈ లోకానికి. హానోకు తరము వరకు ఆదాము నుండి మనం ఆలోచన చేస్తే 7 తరములు అయినప్పుడు 6వ తరం వరకు చావు మరణం అనేది ఉంది. కానీ 7వ తరము అయినటువంటి హానోకుకు మాత్రం చావు లేదు. అతను కొనిపోబడెను. 65 సంవత్సరాల వయస్సులో మెతుషలాని కని, తరువాత మరి కుమార్తెలను కని అతను కొనిపోబడెను అని రాయబడి ఉందండి. హానోకు బిడ్డల వివరాలు మనం ఆలోచన చేస్తే మెతుషల యొక్క పేరు రాయబడి ఉన్నది, కానీ తరువాత కుమార్తెలు జన్మించారని రాయబడి ఉంది. కానీ ఎంతమంది జన్మించారు అనేటువంటి మరి పేర్లు మనకి ఆ యొక్క బైబిల్ గ్రంథంలో స్పష్టంగా లేనప్పటికీ కూడా అతను బిడ్డలను కంటూ దేవునితో కూడా నడిచాడు అనేటువంటి సాక్ష్యము హానోకు పొందుకున్నట్లు మనం చూస్తాం. అంటే ఈ యొక్క సాక్ష్యం ఏంటంటే భౌతిక సంబంధమైనటువంటి సాక్ష్యం కాదండి, ఇది శరీర సంబంధమైనటువంటి సాక్ష్యం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి సాక్ష్యము. అతను తన కుటుంబాన్ని చూసుకుంటూనే, అలాగే అతను దేవునితో కూడా విశ్వాసములో, నిరీక్షణలో, పరిశుద్ధ శక్తి కలిగినటువంటి జీవితమును జీవిస్తూ ప్రత్యేకమైనటువంటి వాడిగా మరి అతను జీవించాడు. హానోకు కాలంలో ఆ యొక్క నోవా జలప్రళయము వచ్చే సమయం అది. హానోకు ఎత్తబడిన తరువాత నోవహు యొక్క జల ప్రళయం వచ్చినట్లు మనం చూస్తాం. ఆనాటి స్థితిగతులు, పరిస్థితులు ఎలా ఉన్నాయంటే భ్రష్ట జనాంగముగా, పాపములో మునిగి తేలేటువంటి జనాంగముగా ఆ కాలంలో ఉన్నారు. అటువంటి కాలములో దుష్టమైనటువంటి పాపేచ్ఛల చేత జీవిస్తున్న మానవుల మధ్య హానోకు ఒక ప్రత్యేకమైన వాడిగా, దేవుని బిడ్డగా, దేవుని యందు నిరీక్షణ విశ్వాసం కలిగినటువంటి బిడ్డగా జీవించాడు. అందువలన ఆ యొక్క జల ప్రళయమునకు ముందే హానోకు ఎత్తబడినట్లు, దేవుడు అతనిని కొనిపోయినట్లు, అతనికి మరణము లేనట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. హానోకు యొక్క జీవితము ఎత్తబడేటువంటి సంఘమునకు సాదృశ్యంగా ఉంది అనేటువంటిది కొందరి పండితుల యొక్క అభిప్రాయం అండి. బైబిల్ గ్రంథంలో ఆదాము భార్య అవ్వమ్మ సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఎలా అంటే ఆదామునకు డొక్కలో గాయము చేస్తే అవ్వమ్మ పుట్టుకొని వచ్చింది. క్రీస్తు శరీరమును సిలువలో గాయము చేస్తే సంఘము పుట్టుకొని వచ్చింది. కాబట్టి ఇక్కడ హానోకు కూడా ఆదాము అవ్వ విషయంలో అవ్వమ్మ ఎలాగైతే సంఘానికి సాదృశ్యంగా ఉందో, అలాగే హానోకు కూడా మరణము లేకుండా ఎత్తబడినటువంటి వ్యక్తిగా,
వధువు సంఘానికి సాదృశ్యంగా ఉన్నట్లు కొందరి పండితుల అభిప్రాయము. 7 ఏళ్ల శ్రమల కాలం రాబోతుంది కదండి. ఈ కాలంలో కూడా భ్రష్ట జనాంగముగా పాపము పెరిగిపోయిన విధానము, టెక్నాలజీ పెరిగే కొద్దీ పాపములో ప్రజలు భయంకరమైనటువంటి విధానంలో జీవించే విధానం మనం ఇక్కడ చూస్తున్నాము. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారి కాలము వరకు మనం ఆలోచన చేస్తే 4000 సంవత్సరాలు కాలం అండి. అలాగే యేసుక్రీస్తు వారి నుండి ఇక్కడికి మనము సమయాన్ని గనక లెక్క పెడితే 2000 సంవత్సరాలు, మొత్తం కలిపితే 6000 సంవత్సరాలు ఇప్పటికీ అవుతుంది. అయితే ఇప్పుడు మిగిలి ఉన్నది ఏంటి అని మనం ఆలోచన చేస్తే 1000 ఏళ్ల పాలన మిగిలి ఉన్నది, 7 ఏళ్ల శ్రమల కాలము మిగిలి ఉన్నది. ఈ యొక్క అంత్యకాలాలను సూచిస్తూ ఉన్నది. హానోకు అంత్య దినాలలో రాబోవు క్రీస్తు గురించి యూదా పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో మాట్లాడినట్లు మనం చూస్తామండి. అంటే ఆయన ఏమన్నాడంటే, యేసుక్రీస్తు వారు గురించి చెబుతూ వేవేల దూత గణముల చేత, పరిశుద్ధ దూతల చేత దేవుడు రాబోచున్నాడు అనే విషయాన్ని హానోకు చెప్పినట్లు మనం చూస్తాము. హానోకు సాక్ష్యము పొందినటువంటి వ్యక్తిగా మనకి కనబడుతున్నాడు, ఎత్తబడినటువంటి వ్యక్తిగా మనకి కనపడుతున్నాడు. అలాగే దేవునికి ఇష్టడుగా ఉన్నాడని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. ఇతను భ్రష్ట జనాంగము మధ్య ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు. నోవహు యొక్క జల ప్రళయము ముందు ఎత్తబడ్డాడు. ఆనాడు పాపము చేసిన వ్యక్తులకి తీర్పు రాబోచున్నది. దేవుడు నోవహుతో మాట్లాడి, నోవహు ఒక ఓడను కట్టుకో, నేను లోకం మీదకి జల ప్రళయాన్ని తీసుకొని రాబోచున్నాను అని చెప్పాడండి. అలా చెప్పిన సమయంలో మరి ఆ యొక్క దేవుని ఉగ్రతకు తీర్పునకు ముందు ఈ హానోకు ఎత్తబడ్డాడు. అలాగే వధువు సంఘము కూడా 7 ఏళ్ల శ్రమల కాలము రాకముందు ఈ యొక్క వధువు సంఘము ఎత్తబడుతుంది, కొనిపోబడుతుంది. కాబట్టి ప్రియులారా, హానోకు రాబో క్రీస్తు యొక్క రాకడ గురించి, 2వ రాకడ గురించి యూదా పత్రికలో అతను ప్రస్తావించారు. అతను మంచి వ్యక్తిత్వం కలిగిన వాడని, దేవుడితో సాక్ష్యం పొందిన వాడని, ప్రత్యేకమైన జీవితం జీవించాడని, దేవుడికి ఇష్టడని, కొనిపోబడ్డాడని హెబ్రీ పత్రికలో మనం చూస్తాము. ఆదికాండం 5వ అధ్యాయంలో వచ్చేసరికి చాలామంది మరి పాపాత్ముల మధ్య, భ్రష్ట జనాంగము మధ్య అతను డైరెక్ట్గా మరణము లేకుండా దేవుని యొద్దకు కొనిపోబడినటువంటి వ్యక్తిగా మనకి కనపడుతున్నాడండి. పాపముతో నిండి ఉన్నటువంటి ఈ లోకములో నీవు నేను ఎలా జీవిస్తున్నామండి? హానోకులాగా ప్రత్యేకంగా జీవిస్తున్నామా? దేవుడు అంటున్నాడు కదా, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అది తండ్రి వలన కలిగినది కాదు అని చెబుతున్నాడు. క్రైస్తవుడు లోకమునకు ఉప్పు వలె ఉండాలని, వెలుగు వలె ఉండాలని, మన బిడ్డలను వెలుగు సంబంధులుగా జీవింప చేయాలని, పెంచాలనేటువంటి విషయాన్ని హానోకు ద్వారా దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడండి. నీ చుట్టూ పాపము, నీ చుట్టూ ఘోరమైనటువంటి భ్రష్ట జనాంగము ఉన్నారు. ఈ అంత్య దినాలలో ఎటు చూసినా పాపమేనండి. ఎక్కడ చూసినా మానవులు తప్పిపోవటము, డ్రగ్స్, మత్తు పదార్థాలు, మద్యము, భయంకరమైనటువంటి పాపములను చేసేటువంటి వ్యక్తులను ప్రతి చోట ఈ అంత్య దినాలలో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి అంత్య దినాలలో మనం ఉన్నాము కాబట్టి ఆనాడు భ్రష్ట జనాంగము
జల ప్రళయానికి ముందు పాపము చేసినటువంటి వ్యక్తుల మధ్య పాపము లేనిటువంటి వ్యక్తిగా, దేవునితో కూడా కలిసి నడిచినటువంటి వ్యక్తిగా, తన విశ్వాసాన్ని నిరీక్షణను కాపాడుకుంటూ ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి హానోకులాగా నేటి తరములో కూడా భయంకరమైన పాపుల మధ్య ఉన్నటువంటి మనము కూడా హానోకు వంటి జీవితాన్ని జీవించాలని ఈ వాక్యము ద్వారా మనము తెలుసుకోవాలండి. నోవహు కాలంలో జలప్రళయాన్ని ఇచ్చాడు. అంతకు ముందు దేవుని తీర్పు రాకముందు హానోకు ఎత్తబడ్డాడు. ఇప్పుడు కూడా మనము అంత్యకాల దినాలలో ఉన్నాము కాబట్టి వధువు సంఘము కూడా 7 ఏళ్ల శ్రమలకు ముందు ఎత్తబడే సంఘముగా ఉంది. అటువంటి ఎత్తబడే సంఘములో నీవు నేను ఉంటామా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆలోచించుకోవాలి. ఎత్తబడే సంఘములో మనం ఉంటామా? విడువబడే జనాంగములో మనం ఉంటామా? ఎటువైపు మనం అనేది మనము ఆలోచన చేసుకోవాలి. నీవు ఈ లోకానికి వెలుగువు, ఉప్పువు, ప్రత్యేకమైన జీవితము జీవించవలసిన వ్యక్తిగా నీవు ఉండాలి. ఆనాడు ఆ యొక్క ఇశ్రాయేలీలు యూదుల గురించి హామాను అన్నాడు కదా, వారు ప్రత్యేకమైన జనాంగం, ప్రత్యేకంగా ఉంటాయి, వారి పద్ధతులు ప్రత్యేకము, వారి మాటలు ప్రత్యేకము, వారు ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని హామాను అక్కడ సాక్ష్యంగా ఇస్తున్నాడండి. కాబట్టి క్రైస్తవుల జీవితం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి జీవితంగా ఉంది. హానోకు యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ గురించి ప్రవచనాలు ప్రవచించాడు యూదా పత్రికలో. హానోకే కాదండి, ఆనాడు పాత నిబంధన భక్తులు చాలామంది ప్రస్తావించారు. అలాగే క్రొత్త నిబంధన గ్రంథములో కూడా క్రీస్తు వారి 2వ రాకడ గురించి చాలామందే ప్రవచించినట్లు చెప్పినట్లు మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో స్పష్టంగా 5 పుస్తకాలలో మనము క్రీస్తు యొక్క రాకడ గురించి మనం చూస్తాం. మలాకీ చెప్పాడు 2వ రాకడ గురించి, క్రీస్తు గురించి. అలాగే జకరియా చెప్పాడు, దానియేలు చెప్పాడు, యోవేలు చెప్పాడు, యెషయా చెప్పాడు. ఇంకా కొందరు భక్తులు చెప్పారు, ప్రవక్తలు చెప్పారు. పాత నిబంధన గ్రంథంలో ఆయన యొక్క మొదటి రాకడ గురించి చెప్పారు, 2వ రాకడ గురించి కూడా చెప్పినట్లు మనం చూస్తాం. అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా 5 పుస్తకాల్లో ప్రత్యేకంగా రాయబడి ఉంది క్రీస్తు యొక్క 2వ రాకడ గురించి. మత్తయి సువార్తలో ఉంది, మొదటి తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక, 2వ తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో ఉంది, అలాగే అపోస్తల కార్యములలో ఉంది, ప్రకటన గ్రంథంలో ఉందండి. క్రీస్తు రాకడ గురించి ఎందరో భక్తులు ప్రవక్తలు ప్రవచించారు, ఆయన వస్తున్నాడని. అలాగే హానోకు కూడా అండి ఆయన యొక్క 2వ రాకడ గురించి పరిశుద్ధ దూత గణముల చేత ఆయన ఈ లోకానికి రాబోచున్నాడు అని స్పష్టంగా ఆయన 2వ రాకడ గురించి ప్రవచించినటువంటి ప్రవక్తగా మనకి హానోకు కనిపిస్తూ ఉన్నాడు. హానోకుది ప్రత్యేకమైన జీవితం. లోకము మొత్తానిది ఒక తీరైతే అతనిది దేవుని భక్తుడైనటువంటి హానోకుది ప్రత్యేకమైనటువంటి జీవితం. భ్రష్ట జనాంగము మధ్య, పాపముతో నిండిన జనముల మధ్య అతను పాపమును అంటించుకొనక తన బిడ్డలను కంటూ, అంటే కుటుంబాన్ని అటు చూసుకుంటేనే శారీరకంగా కాదు కానీ ఆధ్యాత్మికంగా 300 సంవత్సరాల దేవునితో కూడా కొనిపోబడ్డాడు. 65 సంవత్సరాలు మెతుషెల పుట్టక ముందు ప్లస్ 300 సంవత్సరాలు కుమార్తెలు కంటూ దేవునితో గడిపినటువంటి కాలం మొత్తము కలిపితే హానోకు మొత్తము జీవించినటువంటి కాలం 360 సంవత్సరాలు. అయితే 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడు. ఎలా నడిచాడంటే ఆధ్యాత్మికంగా నడిచాడు, శరీర సంబంధముగా నడిచాడు అనేది కాదు, కానీ అక్కడ ఆత్మీయంగా విశ్వాసములో, నిరీక్షణలో దేవుని కొరకు మరి జీవించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అతనికి మరణము లేదు. అతను దేవుని ఇంటికి ప్రత్యేకంగా కొనిపోబడ్డాడు. వధువు సంఘానికి ఎలాగైతే కొనిపోయేటువంటి పరిస్థితి ఉంటుందో అలాగా హానోకు ప్రత్యేకంగా వెళ్ళిపోయాడండి.
అయితే బైబిల్ ప్రకారము క్రైస్తవులకి ఒక విధానము దేవుడు ప్రవేశపెట్టాడు. ఏంటంటే అది పుట్టిన ప్రతి మనిషికి మరణం అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పాడండి. ఎక్కడ చెప్పాడంటే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం 26వ వచనం మనం గమనించినట్లయితే, శరీరంతో ఏ మనిషి అయినా ఈ లోకంలో పుట్టినప్పుడు అతనికి మరణం అనేది తప్పదు అని రాశాడు. అయితే బైబిల్ గ్రంథం ప్రకారము ఇద్దరు వ్యక్తులు మరణాన్ని చూడకుండా డైరెక్ట్గా దేవునితో కూడా కొనిపోబడ్డారండి. ఒకరు ఏలియా అయితే రెండవ వారు హానోకు. వీళ్ళిద్దరికీ చావు లేదు, మృతి పొందటం అనేది లేదు, డైరెక్ట్గా దేవుని యొద్దకే వెళ్ళిపోయారు. అయితే ప్రకటన గ్రంథంలో మనకి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారండి. 11వ అధ్యాయం 3వ వచనం కనుక మనం గమనించినట్లయితే అక్కడ ఇద్దరు వ్యక్తులు మనకి కనపడుతూ ఉన్నారు. ఎవరు ఆ వ్యక్తులు అంటే పేర్లైతే అక్కడ రాయబడలేదు, కానీ చావు లేకుండా డైరెక్ట్గా దేవుని యొద్దకు వెళ్ళింది ఏలియా హానోకులే కాబట్టి వాళ్ళిద్దరే అయి ఉంటారు అనేది స్పష్టంగా మనకి అవగాహన అయ్యేటువంటి విషయం. అయితే కొందరు భక్తులు ఏమంటున్నారంటే, కొందరు అభిప్రాయం ఏంటంటే, పండితులు మరణము రుచి చూడకుండా ఉండే వ్యక్తులు ఉండకూడదు, బైబిల్ ప్రకారము భూమి మీదకి వచ్చిన ప్రతి మానవుడికి చావు అనేది ఉంటుందని దేవుడు పెట్టిన నియమం. అయితే మరణం రుచి చూడకుండా వెళ్ళిపోయిన వారు హానోకు ఏలియాలుగా ఉంటే, కొందరి అభిప్రాయం ఏంటంటే ఇక్కడ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా అక్కడ కనిపిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కొందరు ఏమంటున్నారంటే ఏలియా మోషేలు అయి ఉంటారు అనే అభిప్రాయంలో ఉంటున్నారండి. ఎందుకు అలా ఉంటున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, రూపాంతరపు కొండ అనుభవం మీద మనం ఆలోచన చేస్తే, రూపాంతరపు అనుభవంలో యేసు ప్రభు వారితో మాట్లాడడానికి వచ్చింది ఏలియా మోషేలు వచ్చారు కాబట్టి ఈ ఇద్దరు కూడా వాళ్ళిద్దరే అని అభిప్రాయంతో కొందరు పండితులు ఉంటున్నారు. కానీ మనం ఆలోచించవలసింది ఏంటంటే, మనకి ఇక్కడ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో 27 ప్రకారంగా భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషికి చావు ఉంటుందని దేవుడు రాసిపెట్టున్నాడు. కాబట్టి మోషే చనిపోయారు కదండి, మోషే చనిపోకుండా ఉన్నారా? చనిపోయారు. కానీ నెబో పర్వతం దగ్గర ఆయన యొక్క శవాన్ని మరి మాయం చేశాడు దేవుడు. మోషే శవాన్ని ఇశ్రాయేలీలకు కనపడనీయకుండా చేశాడు. ఎందుకు చేశాడంటే, ఈ ఇశ్రాయేలీలు కనిపించని దేవుడిని దేవుడుగా కాక కనిపించేటువంటి మోషేనే దేవుడిగా భావిస్తున్నారు. కాబట్టి మరి యొక్క ఇశ్రాయేలీలు మోషేని దేవుడిగా భావించి సమాధికి మరి పూజలు అవి చేస్తారని అభిప్రాయమో ఏంటో దేవునిది మనకు తెలియదు. కానీ నెబో పర్వతము మీద మిఖాయేలు దూతకిని సాతానికి పెద్ద యుద్ధం జరిగింది. ఇది కూడా మనం యోధా పత్రికలోనే ఒక అధ్యాయం ఉన్నటువంటి ఆ పత్రికలో మనం చూస్తాము. ఎందుకు జరిగిందంటే, సాతానుగాడికి మిఖాయేలు ప్రధాన దూతకి మోషే శవమును గురించి ఒక యుద్ధమే జరిగింది. సాతాను మోషే శవాన్ని ఇవ్వమని, మిఖాయేలేమో ఇవ్వనని సందర్భంలో యుద్ధం జరుగుతుంది. ఎందుకు మిఖాయేలు దూత ఇవ్వనని యుద్ధం చేశాడంటే, ఈ ఇశ్రాయేలు జనాంగం మోషేని దేవుడిగా కొలుస్తారు ఆ సమాధిని అనే భావనతోటి దేవుడు అతనిని మరి చనిపోవటానికి మరి అనుమతించాడు, మృతి పొందాడు. కానీ నెబో పర్వతం మీద మోషే యొక్క శవం ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయము ఎవ్వరికీ చెప్పలేదండి. నరులెవ్వరికీ కూడా స్పష్టత లేదు దాని గురించి. ఈనాటికి కూడా మోషే సమాధి ఆ కొండ దగ్గర ఎక్కడుందో ఎవరికీ తెలియదు. నరుల కన్నులకి అది దేవుడు మరుగు చేశాడు, ఎందుకంటే మోషేని దేవుడిగా పూజిస్తారని. కాబట్టి ఇక్కడ ప్రకటన గ్రంథంలో కనపడేటువంటి ఇద్దరు వ్యక్తులు మోషే ఏలియాలని కొందరు అభిప్రాయపడతారు. కానీ మోషేకి చావు ఉంది, చనిపోయాడు కాబట్టి, మృతి పొందాడు కాబట్టి అతను అనుకోవటానికి మనకి స్పష్టత లేదండి. ఇక్కడున్న ఇద్దరు వ్యక్తులు ఏలియా హానోకే అయి ఉంటారు అనేది స్పష్టంగా నమ్ముతారు.
అయితే వారు ఏం చేస్తారంటే దేవుని యొద్ద నుండి నేరుగా వచ్చి 3.5 సంవత్సరాలు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తారు భూమి మీద అని ప్రకటన గ్రంథంలో ఉంది. బహిరంగంగా వారిద్దరిని చంపేస్తారని, హతసాక్షులు అవుతారని, అది మరి ప్రజలందరూ చూస్తారని, 3 రోజుల వరకు ఆ శవాల్ని పూడ్చిపెట్టకుండా ఉంటారని, బయటే పారవేసి ఉంటాయని, అది లోకం మొత్తం చూస్తుంది అనేటువంటి ప్రవచనము అక్కడ ప్రకటన గ్రంథంలో మనము గమనించవచ్చు. 11వ అధ్యాయంలో ముగ్గురు ఆ ఇద్దరు వ్యక్తులు 3 రోజులు శవాలుగా పడి ఉంటారంటే ఈ ప్రవచనంలో మరి లోకమంతా ఇది చూస్తుంది అని అంటే ఆ ప్రవచనం రాసినప్పుడు మరి యోహాను భక్తుడు అర్థమయ్యి ఉండకపోవచ్చు కానండి. ఇప్పుడైతే ఈ ప్రవచనం యొక్క అర్థము ఏంటి అని మనము తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే ఈనాడు ఏ మారుమూల పల్లెటూరులో అయినా, ప్రపంచంలో ఏ మూల, ఏ గ్రామం, ఏ రహస్య ప్రాంతంలోనైనా ఏది జరిగినా కూడా సోషల్ మీడియా, నెట్, మరి అనేకమైన సోషల్ మీడియా మాధ్యమాలు వచ్చేసినాయి కాబట్టి బహిరంగంగా తెలిసిపోతున్నాయండి. హతసాక్షులుగా మారేటువంటి దేవుని బిడ్డల యొక్క చావు, మరణం అనేది పబ్లిక్గా, ఓపెన్గా నెట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ ఫోనుల్లోకి, టీవీలలోకి, కంప్యూటర్స్లోకి వచ్చేస్తుంది. ఈ అంత్యకాల దినాలలో ఉన్న మనము గమనించవలసిన విషయం ఏంటంటే ఈ యొక్క శ్రమలు, 7 ఏళ్ల శ్రమల కాలము రాకముందే సంఘం ఎత్తబడుతుందని, 1000 ఏళ్ల పరిపాలన ఉంటుందని, ఇవన్నీ మనం నమ్ముతాం. ఆ ఇద్దరు హతసాక్షులు మరి ఈ లోకానికి వస్తారని, 3.5 సంవత్సరాలు దేవుని యొక్క వాక్యం చెబుతారని, వారిని చంపేస్తారని, బహిరంగంగా వీధుల్లో పారవేస్తారని, ఇవన్నీ కూడా జరుగుతాయి. వాళ్ళిద్దరూ హానోకు, ఏలియాలుగా భావిస్తున్నారు గొప్ప పండితులు అందరూ కూడా. మనము కూడా దీనిని నమ్ముతున్నాం. కాబట్టి ప్రియులారా, హానోకు యొక్క విధానము మరి ఆయన గురించి విషయాలు ఏవైనా ఉన్నాయంటే ఆదికాండంలో మనకి కనపడుతున్నాయి. హెబ్రీ పత్రికలో విశ్వాసుల వీరుల పట్టికలో ఆయన ఉన్నారు. అలాగే యూదా పత్రికలో దేవుని యొక్క 2వ రాకడ గురించి ప్రవచించిన హానోకుగా మనకి కనిపిస్తున్నాడు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఇద్దరు హతసాక్షుల ఒకడిగా మనకు అతను కనిపిస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటంటే, కాలము ఏదైనా భ్రష్ట జనాంగం మధ్య పాపము పెరిగిపోయిన కాలములో విచ్చలవిడి పాపము జరిగిస్తున్న విధానములో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆనాడు హానోకు ఎలాగైతే 365 సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడో అలాగే మనము కూడా పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా దేవునిని విడిచిపెట్టే వారముగా ఉండకూడదు. లోకములో వెలుగుగా ఉండాలి. సంఘము వేరండి, లోకములో సంఘము పాత్ర వేరు. లోకం తీరంతా ఒక విధంగా ఉంటే సంఘములో ఉన్న సంఘ బిడ్డల యొక్క పాత్ర వేరుగా ఉంటుంది. లోకస్తులులాగా సంఘ బిడ్డలు బూతులు మాట్లాడకూడదు. లోకస్తులులాగా మనము ఏది పడితే అది ఆచరించకూడదు. లోకస్తులులాగా మనము ఎలా పడితే అలా జీవించకూడదు. మన క్రియ, మన మాట, మన తలంపు, మన మనస్సు దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు ప్రత్యేకించబడిన వాడివి, లోకములో చేర్చబడిన వాడివి కాబట్టి, సంఘములో చేర్చబడిన వాడివి కాబట్టి లోకముతో నీకు పని లేదు. లోకము తీరంతా వేరుగా ఉన్నా నువ్వు ప్రత్యేకమైనటువంటి హానోకు వలె దేవునితో కలిసి నడవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అటువంటి గొప్ప నిరీక్షణ, విశ్వాసం మనందరికీ దయచేయాలని కోరుకుంటూ, ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నానండి. ఈ యొక్క ప్రత్యేక వర్తమానాన్ని వీక్షించిన మీ అందరికీ ధన్యవాదాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా గొప్ప తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా.
లోకము నాయన పాపముతో నిండిన భ్రష్టత్వముతో నిండిన నా తండ్రి మేము మాత్రం ప్రత్యేకంగా నీ కొరకు నాయన హానోకు వలె ఒక వెలుగు వలె ఉప్పు వలె జీవించే బిడలుగా మమ్మల్ని నాయన ప్రత్యేకపరచమని వధువు సంఘముగా చేర్చమని నా తండ్రి అయా ఎత్తబడే గుంపులో అయా వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ఉంచమని చిన్న ప్రార్థన యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.